అమ్మ సాత్విక్ ఫుడ్ తిను అంటే సరిపోదు, అదేంటో కూడా చెప్పాలి మాకు. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి నెయ్యి పాల నుంచే వచ్చింది అని చెప్పండి, వాళ్ళు నమ్మను కూడా నమ్మరు. కానీ అదే పిల్లలు నెయ్యి నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి మీగడ చేసి ఆ తర్వాత మనం నెయ్యి చేసినామని చూపిస్తే నమ్ముతారు. అదే చెప్పింది భగవద్గీత. మీరు తినే ఫుడ్ ఆధారంగానే మీరు చేసే పనులు, ఆ పనుల ఆధారంగానే కర్మ, ఆ కర్మ ఆధారంగానే పుణ్యాలు పాపాలు, మీ జీవితం ఆధారపడి ఉంది. సాత్వికమైన ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా నీ ఆలోచనలు ధర్మం వైపు నడుస్తాయి. వాటి యొక్క ఫలితాలు నీకు పుణ్యాన్ని తీసుకొచ్చి పెట్టి నీ జీవితం అద్భుతంగా తయారవుతుంది. రాజసిక తామసిక ఫుడ్ గుణాలున్న తిన్నారనుకోండి, మన ఆలోచనలు కూడా అలానే తయారవుతాయి. మనమేం చెడు చేయగల, ఆటోమేటిక్గా మన కర్మ మనకి చెడు చేసి పెడుతుంది. మరి ఏది సాత్వికము, రాజసికము, తామసిక ఫుడ్ మనకి ఎలా తెలుస్తుంది? అలాంటి వెజిటబుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్యాప్షన్స్లో మెన్షన్ చేసి ఉన్నాను. మనందరికీ తెలిసిందే ఉల్లిపాయలపై ఫుల్ ఆఫ్ తామసిక్ ఉంటుంది. దీన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అన్నిటికీ మించి మీరు వండుకున్న ఏ పదార్థమైనా సరే భగవంతుడికి చూపించి నివేదన ఇచ్చినాక మాత్రమే మీరు భుజించాలనే ఆలోచన మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే కేవలం భగవంతుడు మాత్రమే మన తినే ఫుడ్లో ఉన్న రాజసిక తామసిక్కే కాదండి, ఎన్నో దోషాలు ఉంటాయి. వాటన్నిటిని పోగొట్టి ఆయన పూర్తిగా దాన్ని సాత్వికంగా మార్చేస్తారు. నైవేద్యం పెట్టమన్నారు కదండి, అమ్మో ఇప్పుడు పూజ చేయాలా, ఏదో మంత్రాలు చదవాలా, హారతి ఇవ్వాలన్న ఆలోచన ఏం పెట్టుకోవద్దు. కేవలం మీరు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని భగవంతుడే మీరు పెట్టిన ఫుడ్ని స్వీకరిస్తున్నాడని భావించండి చాలు, అది సాత్వికంగా మారిపోయినట్టే.